శతకంలోని 74వ పద్యం. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, నా వశిష్ఠుండెందు నవతరించే, నా వశిష్ఠుండెందు నవతరించే, నింపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, గుహుడను పుణ్యుండే కులము వాడు, గుహుడను పుణ్యుండే కులము వాడు, శ్రీసుకుడెచ్చట చెలిగి జన్మించెను, శ్రీసుకుడెచ్చట చెలిగి జన్మించెను, శబరియే కులమందు జన్మముందే, శబరియే కులమందు జన్మముందే, నే కులంబున వీరందరెచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా. నరసింహ, వ్యాసుడు ఏ కులములో జన్మించాడు, అలాగే విదురుడెక్కడ జన్మించాడు, కర్ణుడు ఎక్కడ జన్మించాడు, వశిష్ఠుడెక్కడ అవతరించాడు, వాల్మీకి ఎక్కడ పుట్టాడు, గుహుడు ఎక్కడ జన్మించాడు, అలాగే గుహుడెక్కడ జన్మించాడు, శ్రీసుకుడు ఎచ్చట జన్మించాడు. కానీ వీరందరూ కూడా ఎటువంటి పుణ్యకార్యాలు చేసి నీ కృపకు పాత్రులయ్యారు నరసింహ. వీరందరినీ అంటే గుహుడు, సుకుడు, తర్వాత వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వాల్మీకి, గుహుడు, సుకుడు, శబరి, వీరందరూ కూడా ఎంతటి గొప్పవారు అని పరమాత్ముని యొక్క భక్తుల యొక్క విశిష్టతను గూర్చి ఈ పద్యములో తెలియజేయుచున్నారు. వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వశిష్ఠుడు మొదలగు వారి భక్తులు